బిగ్ బాస్ షోలో మట్టిని నమ్ముకున్నోడు పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఆనంద క్షణాలు ఆస్వాదించాల్సిన ప్రశాంతం కరువైంది. ఫ్యాన్స్ చేసిన విధ్వంసం ఆయన మెడకు చుట్టుకుంది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో ముందు ఏం జరిగింది? ఎంజాయ్ చేయాల్సిన విజేత పల్లవి ప్రశాంత్ ఎందుకు కటకటాల పాలయ్యాడు? బిగ్ బాస్ విజేత బడా లొల్లి స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా క్రేజీ షో బిగ్ బాస్ షో. తెలుగు బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఊపిరి బిగబట్టే ఉత్కంఠ మధ్య పల్లవి ప్రశాంత్ గెలుపును ప్రకటించారు. ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున కూల్గా షోను నడిపించారు. ఇప్పుడు బిగ్ బాస్ షో కాంట్రవర్సీగా మారింది. 100 రోజుల షో ఎంజాయ్ కాస్త చివరి రోజు విజేత ఫ్యాన్స్ చేసిన హంగామాతో అంతా గందరగోళంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందాన్ని పంచుకోవాల్సిన పల్లవి ప్రశాంత్ను కేసు నమోదైంది. ఫ్యాన్స్ ముసుగులో స్ట్రీట్ ఫైటింగ్ జరిగింది. అర్ధరాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో ముందు అలజడిని సృష్టించారు ఫ్యాన్స్. గ్యాంగ్ వార్ను తలపించేలా అల్లరి మూకలు, కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. అటుగా వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఇది అభిమానమా? ఏదైనా అలజడిలో ఈ ప్రాంతంలోని జనం భయాందోళనకు గురవుతున్నారు. అసలే బిగ్ బాస్ షో మీద అనేక వివాదాలు నడుస్తున్నాయి. షో భారతీయ సంప్రదాయానికి వ్యతిరేకమని వాదనలు కూడా ఉన్నాయి. షోని బ్యాన్ చేయాలని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సమయంలో ఆ షో వల్ల జరిగిన రచ్చ మామూలుది కాదు. షోలో గెలిచిన విజేత పల్లవి ప్రశాంత్ అత్యుత్సాహం మొత్తం గొడవకు కారణమైంది. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి ఊహించావా? అక్కడ దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతన్ని తీసుకుని దానిలో పెట్టారు. అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందే. ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకొని బయటకు వచ్చారు. పనులు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలు వేసేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడే నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను. ఆయన ఒక వారం రోజులు చూస్తాం. చేయకుండా పిల్లి కూడా వేస్తాం. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు బిడ్డ అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి. బిగ్ బాస్ ఫైట్ చేయాలి. దాన్ని రద్దు చేసేదని కొట్టాడతారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అన్నపూర్ణ స్టూడియోస్లోని బిగ్ బాస్ సెట్లో ఫినాలే మస్తు జబర్దస్త్గా సాగింది. బయట కూడా అదే రీతిలో ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. విన్నర్గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, రన్నరప్ అమర్ ఫ్యాన్స్తో పాటు కంటెస్టెంట్లు శివాజీ, యావర్, అర్జున్ ఫ్యాన్స్ స్టూడియో ముందుకు చేరుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ను ప్రకటించగానే హంగామా స్టార్ట్ అయిపోయింది. ఈ క్రమంలో రన్నరప్ అమర్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. దీంతో గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. కర్రలకు పనిచెప్పారు. రోడ్డుపై పరుగులు, అరుపులతో బీభత్సం సృష్టించారు. బిగ్ బాస్ ఫినాలే షూట్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న అశ్విని, గీతూ రాయల్ కార్లపై రాళ్లు రువ్వారు ఫ్యాన్స్. వాళ్ళ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతటితో ఆగకుండా బస్సులపై తెగబడి రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో 6 బస్సులు అద్దాలు ధ్వంసమయ్యాయి. చేసింది ఎవరైనా, అద్దాలు వలగొట్టింది ఎవరైనా తప్పే. కానీ నా మీద, మా ఊళ్ళ మీద అది చేసుడు నాకు కొంచెం బాధాకరణ విషయం. ఎవరు చేసినా తప్పే. అది ఎవరు వలగొట్టిరో మాకు సంబంధం లేదు. ఇప్పుడు అట్లేందుకన్నా లోపల ఇడిచిపెట్టినాం. బయటకు వచ్చినాక అది ఎవరు వలగొట్టిరో తీసుకోవాలి. నిజంగా తప్పే ఇటు జరిగిందంట. నాకు ఇట్లా తెలియదు. తర్వాత ఇవి అవి అని నా మీద చెప్పిర్రు. ఒక మనిషి ఏదనుకుంటే అది సాధించగలడని నిరూపించినామన్నా.
తప్పు తప్పే. ఎవరు చేసినా తప్పు. ఫ్యాన్స్ ముసుగులో అల్లరి మూకలు చేసిన దానికి నేను శిక్షను అనుభవించాలా అంటున్నారు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమానం పేరుతో అరాచకం సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారిన పల్లవి ప్రశాంత్ వ్యవసాయమే చేసుకుంటానంటున్నాడు. పొలం పనులు చేసుకోవడమే మహా ఇష్టం అంటున్నాడు. నాకు ఆఫర్ వస్తే ఎందుకంటే అది పొలం పని బరాబర్ చేస్తా. ఈ పొద్దుగల ట్రాక్టర్ ఖరాబ్ అయింది, మన స్టార్ట్ అయితే లేదని పోయి చేయించుకొని వచ్చిండు. నీళ్ళు పెడతాడు, పోయి మళ్ళీ దున్నుకోవాలి కదా, మళ్ళీ మన పని మనం చేసుకోవాలి కదా. మొక్కజొన్న ఉంది, మనం అందరం పోయి కంకులు కలుసుకుందాం, కలుద్దాం. నిన్న పోయి చూసి వచ్చిన వచ్చినాయి, నిన్న పోయి చూసి వచ్చిన మంచిగా ఉన్నాయి. మా బాప అన్నాడు, నువ్వు వచ్చారు కంకులు అయితే బిడ్డ అన్నాడు. ఇక ప్రశాంత్ ముందు ఉన్న పల్లవి ఎవరంటే అంటూ పల్లవి కథను చెప్పుకొచ్చారు. నేనే రాజు అనుకున్న మా నాన్నే నా ముందు పల్లవిని ఉంచారని ఇలా చెప్పుకొచ్చారు. బరాబర్ చెప్తా. ఇంతకుముందు మా బాపు మొక్కుకున్నంట, పల్లెవుల రాజు పరిపాలించిందంట. నా కొడుకు ఉడితే నీ పేరు పెట్టుకుంటా అని మొక్కిందంట. అప్పటి నుంచి ఆధార్ కార్డులో కానీ ఇళ్ళ కానీ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ గెలవగానే ఆనందపడ్డామని, కొద్ది క్షణాల్లో మళ్ళీ ఆ బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నాడు ప్రశాంత్ తండ్రి. ఇప్పుడు మాకు అరెస్టు అంటే దేవుని ఊళ్ళో ప్రసాదం పెట్టి ఉసుక పోసినట్టు చేస్తే లాభం ఏముంది? అది ఎవరో చేసిన దానికి ఫ్యాన్స్ ఎంతమంది ఉండరు, రైతులందరూ వాని ఫ్యాన్సే. వాళ్ళు ఎవరో చేస్తే అమర్దీప్ ఫ్యాన్స్ చేసిరు, నీ ఫ్యాన్స్ చేసిరు అంటే వాళ్ళు నా పిల్లలే, వీళ్ళు నా పిల్లలే, నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుని. కానీ మమ్మలను బాధ పెట్టుడు, మమ్మల్ని ఇంత చేయమని మేము ఎవరిని చెప్పలేదు, చెప్పం కూడా. మమ్మల్ని ఇంత బాధ పెట్టుడు, ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎదగాలని ఏదో చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టము. మా కొడుకును గెలిపించిన వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎవ్వరు ట్రోల్ చేయకండి, ట్రోల్ చేయించకండి, కోపాడకూరి, మీరు బాధపడకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. మీరు అందరూ మంచిగా ఉంటే మేము అందరం మంచిగా ఉన్నట్టు. 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండడం, టాస్కుల పేరుతో రోజు ప్రేక్షకులను అలరించడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత విజేతకు సెలబ్రిటీ హోదా దక్కుతుంది. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినా పరిస్థితి మొత్తం తిరగబడింది. ఈసారి బిగ్ బాస్ చెప్పినట్లు అంతా ఉల్టా పుల్టా జరిగింది. ఏది ఏమైనా అభిమానం పేరుతో యువత చేస్తున్న రచ్చ పెద్ద చర్చనే నడిపిస్తోంది. అభిమానం ఉండాలి కానీ హద్దులు దాటకూడదు అంటున్నారు పెద్దలు. బిగ్ లొల్లి స్పెషల్ ఎడిషన్